మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనం విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, నీవు మహాగణుడవు, మహోన్నతుడవు, ఉన్నత స్థలముల నిత్య నివాసివైనప్పటికీ దీనుల చెంత వసించేటటువంటి దేవుడు నాయన. నీ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తూ ఉండగానే వారి మధ్యకు మీరు దిగి వచ్చి నాయన వారిలో మీరు ఉండండి. వారికి నాయన నడవవలసిన నీ త్రోవలను మీరు చూపించండి. అలాగే నీ దివ్యమైన వాక్యము ద్వారా వారి జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. వారు నిన్ను ఆశ్రయించడానికి నీ కృప నాయన నీవే అనుగ్రహించి నీ బిడ్డలను దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే అండి, ఈ రోజున మనం అపోస్తలుడైనటువంటి పౌలు దాదాపుగా నూతన నిబంధనలో సగము పత్రికలను ఆయన రాసినట్లుగా మనం చూడవచ్చు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలన్నిటికీ ఒక గొప్ప ప్రారంభము ముగింపును మనం చూస్తాం. ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ శుభవచనాలు చెప్తారు. అదేవిధంగా ముగింపులో ఆయన మాట్లాడుతూ ఏం చేస్తారు అంటే, ఆయన సేవలో సహకరించిన వారందరికీ వందనవచనాలు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున మనం పౌలు గారు రాసిన పత్రికలలో ఆయన శుభవచనాలు చెప్పినప్పుడు తనను గురించి తాను ఏమని పరిచయం చేసుకున్నాడు అంటే, ఉదాహరణకి మనం రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, యేసుక్రీస్తు దాసుడను నేను అని చెప్పుకున్నాడు. ఎందుకు తనను తాను యేసుక్రీస్తు వారికి దాసుడని చెప్పుకున్నాడు అంటే, ఇతడు జీతానికి వచ్చేటటువంటి దాసుడిగా లేక జీతానికి పనిచేసేటటువంటి బానిసగా చెప్పుకుంటలేదు. ఎలా అతని గురించి చెప్పుకుంటున్నాడు అంటే, దాసుడు అనేటటువంటి మాటకి గ్రీకులో వాడబడిన పదము ఏంటి అంటే డౌలోస్. డౌలోస్ అనగా అర్థం ఏంటి అంటే బానిస అని అర్థం. అంటే పౌలు ఏమంటున్నాడు అంటే, నేను యేసుక్రీస్తు వారి యొక్క బానిసను అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు వారికి బానిస అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే, బానిస అనగా విలువ పెట్టి కొనబడినవాడు అని అర్థం. ఉదాహరణకి పాత నిబంధనలో ఒక బానిసను ఎంతకు అమ్మేవారు లేక ఎంత ఇచ్చి విడిపించేవారు అంటే 30 వెండి నాణాలు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకు అమ్మాడు అంటే అర్థం, యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యోధా ఎలా చూశాడు అంటే ఒక బానిసగా చూసి 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. కానీ ఆ 30 వెండి నాణాలకు అమ్మబడినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో దారుణమైనటువంటి మరణాన్ని అనుభవించి ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నాడు అంటే, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు అనగా ఆయన ప్రాణాన్ని వెలగా ఇచ్చి కొనుక్కున్నాడు. అంటే మనం బంగారము చేత కొనబడిన వారం కాదు, వెండినిచ్చి కొనబడిన వారం కాదు, లేక ధనమిచ్చి కొనబడిన వారము కాదు. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చి అందుకనే అంటాడు, నా స్వరక్తమిచ్చి నేను కొనుక్కున్న ప్రజలు అంటాడు. అంటే ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు గనక మనము దేవునికి సొత్తై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? దేవునికి సొత్తై ఉన్నాం. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అబ్బాయి ఒక అందమైనటువంటి పడవను తన కోసం తయారు చేసుకున్నాడు. అయితే ఒక వర్షాకాలంలో దాన్ని నీటిలో ప్రవాహంలో విడిచినప్పుడు
ఆ అబ్బాయి చూస్తూ ఉండగానే అది కొంచెం దూరం వెళ్ళి మునిగిపోయింది. ఎన్నడూ కూడా అబ్బాయికి దొరకలేదు. అయితే కొన్ని రోజులకి అతడు ఒక ఇనప కొట్టులోనికి వెళ్ళినప్పుడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి పడవను చూసి ఇది నాదే అన్నాడు. అయితే ఆ యొక్క యజమాని అన్నాడు, ఇది నీదెలా అవుద్ది? నీది ఒకప్పుడు నీదే కావచ్చు, అయితే దాన్ని నీవు పోగొట్టుకున్నావు. అది ఎవరికో దొరికింది, ఒక ఇనం ముక్కల వాడికి అమ్మాడు, అతడు తెచ్చి నాకు అమ్మాడు గనక ఇది మరలా నీకు కావాలి అంటే ఇదిగో ఇంత వెల చెల్లిస్తే నీకు ఇస్తాను అన్నప్పుడు వాస్తవంగా పడవ ఈ అబ్బాయిదే అయినప్పటికీ మరలా ధనము హెచ్చించి దానిని తిరిగి సంపాదించుకున్నాడు. మనము కూడా దేవుని స్వహస్తాల చేత చేయబడి ఆయన సొత్తు అయి ఉండగా మనము పాపము చేయడం ద్వారా పాపానికి సాతానికి అమ్ముడుపోయి ఉండగా యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడు గనక ఇప్పుడు మనం ఎవరి ఆస్తి, ఎవరు సొత్తు అయి ఉన్నాము అంటే దేవుని ఆస్తి, దేవుని సొత్తు అయి ఉన్నాం. అందుకనే పౌలు ఈ మర్మాన్ని ఎరిగి చెప్తూ ఉన్నాడు, నేను యేసు క్రీస్తు వారి దాసుడను, బానిసను అన్నాడు. అంటే యేసయ్య నన్ను కొనుక్కున్నాడు గనక నేను ఆయనకు చెందినవాడను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని వెలగా పెట్టి మనల్ని కొనుక్కుంటే మనం ఎలా జీవించాలి అంటే మన స్వార్థం కోసం కాదు, కానీ మనల్ని కొనుక్కున్న దేవుని కోసమే జీవించాలి. అంటే ఒక బానిసను కొనుక్కున్నప్పుడు ఆ బానిస యజమాని ప్రయోజనం కోసమే జీవించాలి, కానీ తన స్వార్థం కోసం జీవించడానికి వీల్లేదు. అందుకనే పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అన్నాడు. ఈ రోజున మనం కూడా బలవంతము చేయబడుతూ ఉంటాం. ఎలా అంటే మన శరీరము మనల్ని బలవంతము చేస్తుంది. తిను, త్రాగు, సుఖించు, కంటి నిండా నిద్రపో, నీ శరీరంలో పుట్టే ఇచ్చలను నెరవేర్చుకో అని మనల్ని బలవంతం చేస్తుంది. కానీ వాటిని నెరవేర్చుకోవడం కాదు మనం చేయవలసింది. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే యేసు క్రీస్తు వారు నన్ను ప్రేమించి నా కోసం మరణించాడు గనక నేను మరణించాను, బ్రతికేది నేను క్రీస్తు కోసమే, నేను బ్రతకాలి అని నా దేవుని ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది అన్నాడు. అంటే ప్రతి వ్యక్తి యేసయ్య నా కోసం మరణించాడు గనక నేను ఆయన కోసమే జీవించాలి అనేటటువంటి ఆ ప్రేరణ, ఆ యొక్క మంట, ఆ తీవ్రత ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ రోజున నీవు ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం జీవిస్తున్నావు అని ప్రశ్న వేసుకుంటే దాదాపుగా మన కోసం మనమే స్వార్థంగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ మనం యెషయా అనేటటువంటి భక్తుడు, ఆకాశం తెరవబడింది, దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు, కెరూబులు, శరాపులు, మహాదూతలు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ దర్శనమును చూసి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఆ కారు నిప్పును అంటించి దేవుడు అతని పాపాన్ని పరిహరించిన తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నాడు, నా కోసం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపుదును, ఎవరు నా కోసం వెళ్తారు అన్నప్పుడు వెంటనే యెషయా అంటాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు అన్నాడు. ఈరోజు నీవు కూడా ఎంతోమంది సువార్త అందక నశించిపోతూ ఉంటే, ఎంతోమంది దేవునికి దూరం అయిపోయి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకానికి దగ్గరైపోతూ ఉండగా దేవుని కోసం నీవు వెళ్ళగలవా? దేవుని కోసం నీవు నిలబడగలవా? దేవుని కోసం పని చేయడానికి నీవు సిద్ధపడగలవా అని నేను అడుగుతూ ఉండగా
ఈ రోజున మనం మనల్ని ప్రాణం వెలగా ఇచ్చి కొనుక్కున్న యేసు కోసమే మనం జీవించాలి. మనం ఈ మోషే గారిని గురించి గనక ఆలోచన చేస్తే, మోషే అంటాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తును గూర్చిన నింద గొప్ప భాగ్యం. ఐగుప్తులో ఉన్న సుఖభోగాలను అనుభవించడము కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే గొప్ప ధన్యతగా ఎంచుకున్నాడు. ఈ రోజున మనం కూడా సుఖభోగాలు అనుభవించాలి అనే వాంఛను ప్రక్కన పెట్టి దేవుని కోసం ఏది చేయడానికైనా మనం ఏం చెయ్యాలి అంటే, మనం దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన మనలో ఉండాలి. మనకి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 30వ వచనంలో ఎపోప్రోదీతు దేవుని పని కోసం, అంటే యేసుక్రీస్తు వారి పని కోసం మరణించడానికైనా సిద్ధపడ్డాడు అని, చావడానికైనా సిద్ధపడ్డాడు అని రాయబడింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ వారి సొంత పనులనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క పనిని ఎవరూ చూడట్లేదు. ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు మనల్ని తన ప్రాణాన్ని వెలగా పెట్టేందుకు కొనుక్కున్నాడు అంటే ఆయన కోసం జీవించాలి అని. ఇక యేసుక్రీస్తు వారి రక్తము చేత కొనబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారికి విధేయులై ఉండాలి. మనం తీతు పత్రిక 9వ అధ్యాయం 2వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూడగలిగితే, బానిసకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం ఏంటి అంటే, యజమానులకు ఎదురు చెప్పకుండా వారి ప్రతి మాటకు లోబడి ఉండాలి. ఈ రోజున మనం చాలామంది అంటే దేవుని ప్రతి మాటకు లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి అన్నాడు, నా కుమారునికి వివాహ వయస్సు వచ్చింది గనక ఇదిగో నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో నా బంధుమిత్రుల దగ్గరకు వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చెయ్యి, అందుకని అమ్మాయిని తీసుకురా అని పంపించాడు. ఏమంటే ఎలియాజరు ఏ మాత్రం కూడా ఎదురు చెప్పక వెంటనే లోబడి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున ఒక నాయకుడు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఈ రోజున ఒక టీచరు ఎలా ఉంటారో ఆ టీచర్ దగ్గర తర్ఫీదు పొందిన శిష్యులు లేక స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటారు. అలాగే ఒక సేవకుడు ఎలాంటి వాడై ఉంటాడో అలాగే ఆ సేవకుని దగ్గర ఉన్న ప్రజలు కూడా అలాగే ఉంటారు అని తెలుసుకోవాలి. అంటే ఎలియాజరు ఎవరి దగ్గర అయితే ఉన్నాడో ఆ అబ్రాహాము అనే యజమానుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు అన్నాడు నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే వెంటనే లోబడి ప్రయాణం చేశాడు. అలాగే ఇష్మాయేలును నీవు విడిచిపెట్టు అంటే దేవుడు చెప్పాడు, వెంటనే విడిచిపెట్టాడు. నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును నాకు ఇచ్చేయి అంటే వెంటనే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే అలాంటి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు కూడా యజమాని ఏం చెప్పినా కూడా ఎదురు ప్రశ్నించకుండా వెంటనే లోబడి పనిచేసేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరడం అన్నది అది సులువైన విషయం కాదు, కానీ అది చాలా కష్టతరమైన విషయం అని మనం గుర్తించాలి. గాబ్రియేలు దేవదూత వచ్చి అంటది, దయాప్రాప్తురాలా నీకు శుభం, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, మగ శిశువుని, ఆయనకి యేసు అను పేరు పెట్టు, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పినప్పుడు వెంటనే మరి అడుగుతుంది, ఇదిగో నేను కేవలం నిశ్చితార్థం మాత్రమే అయింది, పెళ్ళి కాలేదు, నేను ఎలా గర్భం ధరిస్తాను అని అడిగినప్పుడు వెంటనే దేవుని దూత చెప్పింది, దేవుని ఆత్మ ఎలాంటిది అంటే శూన్యంలో సృష్టిని కలిగించగలిగినది, నేల మట్టితో నరునికి నిర్మాణం చేసినది, నరుని
మరలా మట్టిగా మార్చగలిగినది. మట్టి అయిపోయినటువంటి వ్యక్తిని మహిమ కలిగిన దేహాన్ని ఇవ్వగలిగిన శక్తి దేవుని ఆత్మకు ఉందని చెప్పినప్పుడు దానిని విశ్వసించిన మరియ అంటది, అవును ప్రభువు దాసురాలను, నీ చిత్తము చప్పున నా జీవితంలో జరుగునుగాక అంది. అంటే దాసురాలుగా ఆమె తలదించితే లోకము కాకులై కోస్తారు అని, లోకము కాకుల వలె పొడుస్తారు అని, లోకము ఆమెను అవమానాలకు, నిందలకు, హింసలకు గురి చేస్తారు అని తెలిసిన ఆమె ఏం చేసింది అంటే ప్రభువు చిత్తం నా జీవితంలో జరగాలి అని తలదించింది. ఆమె మరియ తనయుడుగా యేసుక్రీస్తు వారు కూడా శిలువ మరణాన్ని పొందవలసినటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధింపబడును గాక అన్నాడు. ఈ రోజున మనం కూడా ఏం చేయాలి అంటే మనల్ని తన రక్తాన్ని, ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్న యేసుక్రీస్తు వారికి అన్ని విషయాలలో విధేయత చూపాలి. అంటే మనకి నచ్చిన విషయాల్లో విధేయత చూపి, నచ్చని విషయాలలో పాస్టర్లు ఇలాగే చెప్తారులే, ఇలాగే అంటారులే, మనం మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు అని అనుకోక మనల్ని ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్న యేసయ్యకి అన్ని కోణాలలో కూడా విధేయత చూపాలి అని నేను తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు వారి దాసుడును అనగా యేసయ్య శిలువ రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు గనక తన ప్రాణాన్ని వెలగా పెట్టి మనం క్రీస్తు ఎదుట ఎలా ఉండాలి అంటే దీన మనస్సు, వినయ మనస్సు మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ఇదిగో మీరు ఏదైనా ఒక పని చేసిన తర్వాత దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేశాను, నేను నిష్ప్రయోజకుడనైన దాసుని, ఆయన అప్పగించిన పనే చేశాను కానీ నేను అధికంగా ఏమీ చేయలేదని అనుకోవాలి అన్నాడు. ఈ ఉపమానం ఎప్పుడు చెప్పాడు అంటే, ఇదిగో ఒక దాసుడు పొలంలోను లేక ఏదో ఒక పనికి వెళ్ళి వచ్చిన తర్వాత యజమాని అంటాడు, దాసుడా నీవు వచ్చి ఇదిగో నేను భోజనం చేసే అంతవరకు నాకు పరిచర్య చెయ్యి అంటాడు. అతడు భోజనం చేసి చేతులు కడుక్కున్న తర్వాత యజమాని ఇదిగో నీకు చాలా కృతజ్ఞతలు, నా ఎడల మేలు చేసావని ఏ యజమాని అండు. ఎందుకంటే అతడు బానిస, దాసుడు గనక యజమానికి ఆ విధంగా సేవ చేయవలసిన బాధ్యత అతని మీద ఉంది. అలా లోబడవలసిన బాధ్యత, వినయం, దీనత్వాన్ని కనుపరచవలసిన బాధ్యత ప్రతి దాసుని మీద ఉంది అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున చాలామందికి వారి పేరుల పక్కన డిగ్రీల మీద డిగ్రీలు పెట్టుకుంటూ వారు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు అంటే మేము రెవరెండ్లుగా ఉండాలి, మేము బిషప్పులుగా ఉండాలి, మేము ప్రవక్తలుగా ఉండాలి, మేము జ్ఞానులమని పిలువబడాలి, మేము జయశాలులమని పిలువబడాలి అని వాళ్ళు గొప్పలు కోరుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనం గొప్పలు కోరుకోకుండా మనల్ని ఆయన తన ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడు. ఆయన యజమానుడు, మనము దాసులము గనక ఆయన ఎదుట వినయముగా దీన మనస్సుతో ఆయన అప్పగించిన పనిని చేసేవారిగా ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఉదాహరణకి 12 అరకల ఎడ్లతో అంటే 24 ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నటువంటి ఎలీషాను చూసి దేవుడు అన్నాడు, ఏలియా నీ తర్వాత సేవను కొనసాగించడానికి అతన్ని సేవకు పిలువు అంటే ఏలియా వెళ్ళి ఒక దుప్పటి తన మీద కప్పి దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఎలీషా అనుకున్నాడు, నేను గనక సేవలోనికి వెళ్తే అక్కడ అవమానాలు, నిందలు, లేకపోతే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మరలా వచ్చి పని చేసుకోవాలనిపిస్తుంది అని ఆ కాడులను విరగ్గొట్టి పొల్లలుగా పెట్టి
బలిసిన పశువులను వధించి వంట చేయించి అతడు ఏం చేశాడంటే అందరికీ వీడ్కోలు చెప్పి దేవుని సేవకు వచ్చేసాడు. అయితే ఏలీ అతనికి అప్పగించిన పని ఏంటి అంటే, తాను భోజనానికి ముందు భోజనం చేసిన తర్వాత తన చేతుల మీద నీళ్లు వేయడం, తనకి పరిచర్య చేయడానికి నిర్ణయించాడు. అయితే ఎలీషా అనుకోవచ్చు, ఇదేంటి నేను ఇంత గొప్ప స్థితిలో ఉండి వస్తే నాకు ఇలాంటి పని అప్పగించాడు ఏంటి అని అనుకోవాలి. కానీ అతడు అనుకున్నాడు, దేవుని పని చిన్నదైనా అది గొప్పదే, దేవుని పని అల్పమైనదైనా అది ఘనమైనదిగా ఎంచుకుని ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకుని వినయ మనస్సుతో సేవ చేసినట్లుగా మనం చూడవచ్చు. అలాగే మనల్ని తన ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్న యేసయ్య ఎదుట, మనుషుల ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మన దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండగా, దేవుణ్ణి హెచ్చించే వారిని దేవుడు కూడా ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు నేను యేసుక్రీస్తు వారి దాసుడను అన్నాడు. ఇక దాసుడు ఎలా ఉండాలి అంటే, మనం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో నమ్మకస్తుడై ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అంటే యజమాని అప్పగించిన అన్ని విషయాలలో ఎక్కడా మోసం చేయకుండా అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. ఉదాహరణకి ఏలియా కంటే ఎలీషా గొప్ప సేవ చేశాడు. ఎలీషా తర్వాత అంతకంటే ఘనమైన సేవ ఎవరు చేయాలి అంటే గెహజీ చేయాలి. కానీ ఆ గెహజీ ఏమనుకున్నాడు అంటే, నా యజమానుడైనటువంటి గురువైనటువంటి ఎలీషాకి ఆస్తులు ఎలా కూడగట్టుకోవాలో తెలియదు, అది నాకు తెలుసు అని ఆ నయమాను రథాల వెనకాల పరిగెత్తి అబద్ధం మోసం చెప్పి ఆస్తిని సంపాదించి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే ఎలీషా అది ఎరిగి, ఇదిగో ఆ నయమానుకు వదిలిన కుష్టి నీకు నీ సంతానానికి ప్రాప్తిస్తుంది అని అతడు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మనం కూడా ఎలా ఉండకూడదు అంటే గెహజీలా మోసం చేసేవారిగా ఉండకూడదు, కానీ దానియేలు వలె పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. దానియేలును దేవుడు 120 మంది అధికారుల మీద, రాజుల మీద నాయకుడిగా ఉంచినప్పుడు వారికి అన్ని విషయాలలో కూడా ఎక్కడా నేరము చేయని వ్యక్తిగా, అధికారాన్ని వినియోగించుకుని నేరం చేయలేదు, లేక తప్పుడు లెక్కలు రాసి ఎక్కడా కూడా యజమాని ఆస్తిని దొంగలించలేదు. అతడు చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అలాగే దేవుడు మోషేను గురించి సెలవిస్తూ, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని తన సొంత ఇంటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. అలాంటి వారు పరలోకం వెళ్తే దేవుడిచ్చే బహుమానం ఏంటి అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం బిరుదులను పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. కనుక యేసయ్య స్వరక్తమిచ్చి ప్రాణమిచ్చి ఎందుకు కొనుక్కున్నాడు అంటే, ఆయన దాసులుగా మనం నమ్మకస్తులుగా ఉండాలి అని. ఇక చివరిగా మనం యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి ఎందుకు కొనుక్కున్నాడు అంటే, మనము దాసులముగా జీవించాలి అని, నిరంతరము సేవ చేయాలి అని. ఉదాహరణకి ఒక ఎద్దును కొనుక్కుంటే గనక ఒక యజమాని ఆ ఎద్దు పెట్టినది తిని అది బ్రతికి ఉన్నంత కాలం యజమానికి సేవ చేస్తుంది. అలాగే ఈ రోజున దేవునికి సేవ చేయడం అంటే ఏంటి అంటే, దేవుని మాట విని మన సాటి మనుషులకు సేవ చేయడమే. అందుకనే దేవుణ్ణి ఎవడైనా ప్రేమిస్తున్నాను అంటే దేవుడు అంటాడు, ఇదిగో కంటికి కనిపించే మనిషిని ప్రేమిస్తే అప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది రుజువు చేసుకోగలవు. కంటికి కనపడే మనిషిని ప్రేమించకుండా కంటికి కనపడే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది వాస్తవం, సత్యం కాదు అన్నాడు. ఈ రోజున మనం కూడా ఏం చెయ్యాలి అంటే, కంటికి కనపడే మనిషి అవసరాలలో ఉంటే వారిని ఆదుకోవాలి, బాధలో ఉంటే వారిని పరామర్శించాలి, అలాగే వారికి చేయూతనిచ్చేవారిగా,
వాళ్ళకి అన్ని విషయాలలో మనం మేలు చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని తెలుసుకోవాలి. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నాయన, పౌలు అంటున్నాడు, పౌలు నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. ఆనాటి సమాజంలో గమలియేలు అనే గొప్ప ప్రొఫెసర్ దగ్గర విద్యను అభ్యసించినవాడు, పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి వాడు, అలాగే రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడైనప్పటికీ వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నేను యేసు క్రీస్తు వారి బానిసను, దాసుడను అన్నాడు. అంటే యేసయ్య తన ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడు గనక నేను యేసు క్రీస్తు వారికి చెందినవాడును అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని కొనుక్కున్నారు గనక మేము కూడా అన్ని విషయాలలో నీకు చెందిన వారిగానే నాయన మా కోసం ప్రాణం పెట్టిన నీ కోసం బ్రతకడానికి, నాయన నీకు విధేయులై మేము జీవించడానికి, నాయన నీ ఎదుట దేన మనస్సు వినయ మనస్సు కలిగి ఉండడానికి, మేము నమ్మకస్తులుగా నీ కోసం బ్రతకడానికి, మా బ్రతుకు దినములన్నిటా నీకు సేవ చేసేవారిగా, అనగా నీ యొక్క సంఘానికి నాయన వెలుపట వారికి నాయన మేము సేవలు అందించేవారిగా ఉండడానికి అయ్యా మీరు కృప చూపమని అడుగుతూ ఉన్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు వారికి కూడా వచ్చి వారు కూడా ఇతరుల ప్రయోజనం గురించి నాయన బ్రతికే వారిగా మీరు మార్చండి. అదేవిధంగా ఈ సేవలో ఎవరెవరైతే నాయన మాకు సహకారులుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.